chapter 2, we shall read from 9th verse to the 15th verse. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 15 వరకు దేవుని వాక్యాన్ని తెరిచి చదువుదాం. We shall read responsibly. మార్చి చదువుతాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, But which becometh women professing godliness with good works. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎల్లా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. 1 Peter chapter 3 first 7 verses. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందాం. This passage also we shall read responsibly. ఈ యొక్క వాక్యాన్ని కూడా మనము మార్చి చదువుకుంటాం. మొదటి పేతురు 1 Peter chapter 3 first 7 verses. మొదటి పేతురు 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. జడలు అల్లుకుంటాయు బంగారు నగలు పెట్టుకుంటాయును వస్త్రములు ధరించుకుంటాయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అటువలనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. Then 1 Corinthians chapter 11 first 16 verses. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 16 వచనాలు చదువుకుందాం. 1 Corinthians chapter 11 first 16 verses. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 16 వచనాలు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. మీలో మీరే యోచించుకోండి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమెకు ఘనము. Then one more passage, Genesis chapter 3.
ఇంకొక లేఖన భాగం ఆదికాండం 3వ అధ్యాయం 14th verse to 19th verse. 14 నుంచి 19 వరకు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎల్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామండి. Loving Heavenly Father, once again we thank you and praise you for gathering us together for the Bible study in house at Horeb, Malakpet. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ యొక్క సన్నిధి హోరేబులో చేరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for those who are present physically, those who are watching through YouTube or Zoom. ప్రభా, ఎవరైతే నేరుగా నీ మందిరానికి వచ్చినారో వారిని బట్టి వందనాలు, ఎవరైతే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Once again thou may minister thy word unto us. మరొకసారి ప్రభా, నీ యొక్క వాక్యాన్ని మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తున్నాం. We acknowledge that we are unworthy, unprofitable servants full of limitations. ప్రభా, మేము అయోగ్యులము, నిష్ప్రయోజనమైన దాసులము, ఎన్నో హద్దుబాట్లు కలిగిన వారమని ఒప్పుకుంటా ఉన్నాం. Entirely depend upon thee for the deliverance of thy word. ప్రభా, నీ వాక్యాన్ని విడుదల చేయడానికి పూర్తిగా మీపై ఆధారపడతా ఉన్నాం. Touch our throats, lips and tongues. Grant us freedom, liberty in expression and in speaking. ప్రభా, మా యొక్క గొంతుకను, నాలుకను, పెదవులను తాకండి. నీ వాక్యాన్ని స్వేచ్ఛగా విడుదల చేయడానికి, మాట్లాడడానికి కావాల్సిన స్వేచ్ఛను దయచేయమని ప్రార్థిస్తున్నాం. Let this hour unto us unto eternity. ప్రభా, ఈ యొక్క సమయము నిత్యత్వం కొరకై నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయండి. As we ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Before I share God's word, I want to remind you what I said about the church history last Thursday. వాక్యాన్ని పంచుకొనక ముందు గడిచిన వారంలో సంఘం యొక్క చరిత్ర మీకు తెలియజేసింది మరొకసారి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. Get the ears rightly so that you may have right understanding. మన యొక్క చెవులు సరైన విధానంలో గ్రహించినట్లుగా సరైన విధానంలో ఉండాలి. In the year 1950, Brother Bakat Singh with his team from Madras or Chennai came for the first time to Hyderabad and Secunderabad. 1950 సంవత్సరంలో సహోదరుడు భగత్ సింగ్ గారు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు హైదరాబాద్కు మొట్టమొదటిగా వచ్చారు. 1950. 1950 సంవత్సరంలో. In 1952, the church was established in Ealing compound, which was a rented arrangement. 1952 సంవత్సరంలో ఏలిం కాంపౌండ్లో అద్దెకు తీసుకొని మందిరం ఆరంభించబడుతూ వచ్చింది. Now behind the Mashurabad telephone exchange, where RBI quarters are there, that was the place where the church is to gather. ముసిరాబాద్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వెనుకల అక్కడ ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర అక్కడ సంఘం స్థాపించబడుతూ వచ్చింది. In the year 1959, month of September, the church moved into present compound, that is Hebron compound. 1959 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఇప్పుడు ఉన్నటువంటి హెబ్రోన్ కాంపౌండ్కి సంఘము మార్చబడుతూ వచ్చింది. I said I was born in the year 1952 when the church was established in Elim. ఏలిములో 1952 సంవత్సరంలో సంఘము స్థాపించబడినప్పుడు నేను అక్కడ తిరిగి జన్మిస్తూ వచ్చాను. తిరిగి జన్మించి కాదు, అప్పుడే పుట్టాను నేను. అప్పుడే జన్మిస్తూ వచ్చినాను. So from childhood I belong to this fellowship, this church. నేను పుట్టినప్పటి నుంచి ఇదే సహవాసానికి, సంఘానికి చెందిన వాడను. So therefore I am able to share certain things which I have seen, which I have heard, which I have experienced in my own life.
దాన్ని బట్టి నేను చూసినవి విన్నవి నేను అనుభవించినవి మీతో పంచుకోగలుగుతా ఉన్నాను. Now coming to the subject here, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం వచ్చినట్లయితే we have been studying about this pastoral epistle. 1 Timothy, 2 Timothy, epistle to Titus. These three epistles put together are called as pastoral epistles. మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ మూడు పత్రికలను కాపరి పత్రికలు అంటా ఉన్నారు. Paul is writing to Timothy and Titus not only how they should behave themselves in the church of the living God. జీవము కలిగిన దేవుని సంఘంలో అపోస్తలుడైన పౌలు తిమోతి వారు ఏ విధంగా ప్రవర్తించాలని రాయడం మాత్రమే కాకుండా Timothy and Titus both ఇద్దరికి రాస్తున్నాడు. తీతు మరియు తిమోతి వారిద్దరు ఏ విధంగా ప్రవర్తించాలని రాయడం మాత్రమే కాకుండా He's also writing to them how church also should behave. అలాగే సంఘము కూడా ఏ విధంగా ప్రవర్తించాలో అని కూడా రాస్తూ వచ్చాడు. I want to ask you, because I've been taking these Bible studies for a couple of months, so many months now, nearly this is the third month I suppose. దాదాపుగా 3వ మాసం నుండి 3 మాసాల నుండి బైబిల్ స్టడీ మీతో తీసుకుంటా How ఉన్నాను many of కాబట్టి you at least read once 1 Timothy, 2 Timothy and epistle Titus? Please show your hand. మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక, తీతు పత్రిక కనీసం ఒకసారి ఎవరైనా చదివితే మీ యొక్క చేతులు పైకెత్తండి. Very good. 1, 2, 3, 4, 5. Very good. Sister side, సహోదరుల వైపు one sister. Two sister. ఇద్దరు I encourage you to read. మీరు Read చదవాలని these three epistles, you will find how servants of God have to behave, how elders have to behave, how deacons have to behave, how men must behave, how women must behave, how children, young and old, must behave in the church of the living God. జీవము కలిగిన దేవుని సంఘంలో సేవకులు ఏ విధంగా ప్రవర్తించాలి, పెద్దలు ఏ విధంగా ప్రవర్తించాలి, అధ్యక్షులు ఏ విధంగా ప్రవర్తించాలి, సహోదరులు సహోదరులు, చిన్నపిల్లలు, యవనస్తులు వీరందరూ ఏ విధంగా ప్రవర్తించాలి అని ఈ యొక్క పత్రికల్లో రాయబడుతూ వచ్చింది. It covers the every strata, every stage of human being in respect of their church life. చూడండి, దేవుని యొక్క సంఘంలో వారు ఉన్నటువంటి ప్రతి స్థాయికి సంబంధించి దేవుని వాక్యం ఈ పత్రికలో రాయబడుతూ వచ్చింది. Now coming to this subject, today's subject, ఇది నా ధ్యానం కొరకు వచ్చినట్లయితే find about the sisters. ఇక్కడ సహోదరుల గురించి రాయబడుతూ వచ్చింది. How sisters used to attire, how they should adorn, and how they should behave is also mentioned. సహోదరులు ఏ విధంగా అలంకరించుకోవాలి, వారు ఏ విధంగా కనబడాలి, వారు ఏ విధంగా ప్రవర్తించాలి అని రాయబడుతూ వచ్చింది. It's a very delicate matter when we touch the sisters subject, సహోదరులకు సంబంధించిన అంశం మాట్లాడితే ఇది చాలా సున్నితమైనది. because very soon they will get offended. So we don't want to offend you, but whatever word of God says, we want to teach, we want to speak. వారు చాలా త్వరగా అభ్యంతరపడేవారుగా ఉంటారు. మేము మిమ్మల్ని అభ్యంతరపరచాలని కోరట్లేదు, కానీ దేవుని వాక్యంలో ఏదైతే రాయబడుతూ వచ్చిందో అదే మీకు తెలియజేయాలని కోరుతా ఉన్నాం. As we are all aware, the Bible is our blueprint. దేవుని యొక్క వాక్యము మనకు బ్లూ ప్రింట్ గా ఇవ్వబడుతూ వచ్చింది. Blueprint means it's a naksha, how we have to behave ourselves. మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనే నమూనాగా దేవుని వాక్యం మనకి ఇవ్వబడుతూ వచ్చింది. Suppose you want to build this building of this standard. చూడండి, ఈ యొక్క స్థాయిలో యొక్క బిల్డింగ్ ని కట్టాలని కోరితే First of all, the engineer or the architect will draw a blueprint. చూడండి, మొట్టమొదటిగా దీన్ని నిర్మించాలనుకున్నటువంటి ఆ ఇంజనీరు దాని గురించిన నిర్మాణాన్ని పేపర్ పైన చిత్రీకరిస్తాడు. How many pillars should be there? What should be the strength of the steel? How much? What slab should be put? All those things. First of all, blueprint is drawn. చూడండి, ఎన్ని స్తంభాలు లేకపోతే పిల్లర్లు ఉండాలి, తర్వాత ఇనుము ఎంత వాడాలి, ఇవన్నీ ఒక పేపర్ పైన ఆయన చిత్రీకరిస్తాడు. In the same way, అదేవిధంగా Bible gives us the blueprint how you and I have to build ourselves and behave ourselves in the house of God, in the church of the living God. జీవము కలిగిన దేవుని సంఘంలో నీవు నేను ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మనల్ని మనం కట్టుకోవాలి అనేటటువంటి నమూనా దేవుని వాక్యంలో ఇవ్వబడుతూ వచ్చింది. If we only behave ourselves as prescribed in the Bible, our personal life, our family life, our corporate body, church life, then there will be glory to God and blessing to each one of us in the church. దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారంగా మన యొక్క జీవితాలను ఆ విధంగా నిర్మించుకోగలిగినట్లయితే మన కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితము, సంఘ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండేదిగా ఉంది. Now, in this passage it begins like this. ఈ యొక్క చదవబడిన లేఖన భాగాల్లో ఈ విధంగా ఆరంభించబడతా వచ్చింది. In like manner also, verse 9, in like manner also that women adorn themselves in modest apparel, with shamefacedness and sobriety, not with braided hair or gold or pearls or costly array. 9వ వచనం, మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి
తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. When we talk about this, you may think it is meant for old time believers, not for the modern believers. చూడండి, దీన్ని మనం చదివినప్పుడు ఇది పాత కాలంలో ఉన్నటువంటి వారికి సంబంధించింది, ప్రస్తుతానికి మనకు సంబంధించింది కాదనుకుంటాం. Bible is an eternal book written covering all ages, all stages of human life. చూడండి, దేవుని యొక్క వాక్యము నిత్యం నిలిచేదిగా ఉంది, అన్ని యుగాలకు అన్ని స్థాయిలకు సంబంధించినదిగా ఉంది ఈ వాక్యం. ఇప్పుడే పాడుకున్నాం, నిత్యం నిలిచిన దేవుని వాక్యం అనే పాట పాడుకున్నాం మనం. ఇప్పుడే మనం పాట పాడుకుంటూ వచ్చాం, నిత్యం నిలిచిన దేవుని వాక్యం. ఆల్ ఏజెస్, ఆల్ సెంచురీస్, ఆల్ ఉమెన్. చూడండి, అన్ని యుగాలకు అన్ని శతాబ్దాలకు అందరు స్త్రీలకు సంబంధించింది. If we only can follow, దేవుని it will be a వాక్యాన్ని great blessing to us. దేవుని వాక్యాన్ని మనం అనుసరించగలిగినట్లయితే గొప్ప ఆశీర్వాదం పొందే వారంగా ఉంటాం. It says here, ఇక్కడ రాయబడుతూ వచ్చింది, adorn themselves in modest apparel. ఇక్కడ చూసినట్లయితే అనుకోయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని. Not tagumatram, that is modest. You have to be modest. తగుమాత్రపు వస్త్రముల చేతనే. And also not like broided hair, gold or pearls or costly array. ఇక్కడ చూసినట్లయితే జడల చేతనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక. We should be neat and clean and presentable manner to God and to others. చూడండి, మనం ఎంతో చక్కగా ఇతరులకి అందరికీ దేవునికి అనుకో రీతిగా కనబడేటట్లుగా ఉండాలి. And it says here, verse 10, but which becometh woman professing godliness with good works. So must concentrate more on godliness with your good works. ఇక్కడ చూసినట్లయితే 10వ వచనంలో దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత అలంకరించుకోవాలి. Now, not only Paul writes about the adornment of women in his epistle. అపోస్తలుడైన పౌలు తన పత్రికలో తాను మాత్రమే ఈ యొక్క స్త్రీలు ఏ విధంగా అలంకరించుకోవాలి అని రాయడం మాత్రమే కాకుండా Peter also writes. పేతురు కూడా రాస్తూ వచ్చినాడు. Two prime apostles write about sisters, also men and women, families in their epistles. చూడండి, ఇద్దరు అపోస్తలు స్త్రీలు అలాగే పురుషులు సహోదరులు ఏ విధంగా ప్రవర్తించాలి, వారిని ఏ విధంగా అలంకరించుకోవాలని రాస్తూ వచ్చారు. Paul and Peter were supposed to be prime apostles of Jesus Christ. చూడండి, పేతురు తర్వాత అపోస్తలైన పౌలు వీరు యేసుప్రభు యొక్క ప్రాథమికమైన అత్యంత ప్రియమైన శిష్యులు. And they both have written about families, how Christian families should behave in the church of the living God. వీరిద్దరూ జీవము కలిగిన దేవుని సంఘంలో కుటుంబాలు ఏ విధంగా ప్రవర్తించాలో అని రాస్తూ వచ్చినారు. And also about their attire, their adornment. వారి అలంకరణ, వారి వేషం ఏ విధంగా ఉండాలి అని కూడా రాస్తూ వచ్చారు. Paul writes in 1 Corinthians chapter 11, what we have read in that passage. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం, అక్కడ రాస్తూ వచ్చాడు. Then afterwards in 5th chapter from 22nd verse to the 33rd verse, how wife should behave in the family and husband how they should behave in the family. 5వ అధ్యాయం 22 నుంచి 31 వరకు స్త్రీలు తర్వాత పురుషులు ఏ విధంగా ప్రవర్తించాలని రాస్తూ వచ్చినాడు. In Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. Now Peter writes in the first epistle of 3rd chapter. ఇక్కడ చూసినట్లయితే పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. Now why do they write about our families? ఎందుకు వారు మన కుటుంబాలను గురించి రాస్తూ Why వచ్చారు? God is concerned about our families? దేవుడు మన కుటుంబాల గురించి ఎందుకు అంత పట్టింపు కలిగి ఉన్నాడు? What is the church? సంఘం అంటే ఏంటి? Church is a conglomeration of group of families coming together. సంఘం అంటే అనేక కుటుంబాల యొక్క కలయికనే సంఘం. Remember that. జ్ఞాపకం Church ఉంచుకోండి. is the conglomeration of group of families. చూడండి, అనేక కుటుంబాలు కలిసి వచ్చే ఆ సమూహాన్ని సంఘం అంటారు. I don't know how many kutumbalu are there in this church at Horeb, whether 70 assembly families or 100 families, I don't know. So all of you constitute, coming together, you are constituting the church of the living God as a local church at worshiping the Lord in the church at Horeb. హోరేబ్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఈ కుటుంబాలన్నీ ఒక స్థలంలో సమూహంగా చేరి రావడం ద్వారా మనం దేవుని సంఘంగా ఉన్నాం, స్థానిక సంఘంగా ఉన్నాం. Our family lives are very important. కాబట్టి మన కుటుంబ జీవితాలు దేవునికి చాలా ప్రాముఖ్యమైనవి. Our kutumba జీవితాలు will reflect our church life. మన కుటుంబ జీవితాలు మనం సంఘం యొక్క ప్రతిరూపాన్ని చూపిస్తాయి. Same way our individual personal lives, they reflect our church life. అలాగే మన వ్యక్తిగత కుటుంబ జీవితాలు కూడా మన యొక్క సంఘ జీవితాన్ని చూపిస్తాయి. So therefore we must be aware what is written about our personal life, how we have to behave in the church,
And as families, how we have to behave in the church. కాబట్టి మనము వ్యక్తిగత జీవితానికి సంబంధించి కుటుంబ జీవితానికి సంబంధించి దేవుని వాక్యంలో ఏమి రాయబడుతూ వచ్చిందో అనే విషయాన్ని గ్రహించాలి. How our talk should be, మన మాటలు ఏ విధంగా ఉండాలి, how our walk, our behavior should be, మన నడక మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, how our attire, our dressing should be, మన వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి అని, how our hairstyle also should be. That's what we read in 1 Corinthians chapter 11, writes about the hairstyle there. మన యొక్క తల వెంట్రుకలు ఏ విధంగా కత్తిరించుకోవాలి దాని గురించి 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. Hair is given as a crown, as a covering for the woman. చూడండి, ఈ యొక్క తల వెంట్రుకలు కిరీటంగా ఇవ్వబడుతూ వచ్చాయి. So it is shame for a man to have long hair, but for a woman having long hair is crown, is glory. That's what 1 Corinthians chapter 11 says. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చదివితే పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అవమానకరము, అదే విధంగా స్త్రీలు తల వెంట్రుకలు వారికి ఘనతగాను అది కిరీటంగా ఇవ్వబడుతూ వచ్చాయి. And covering the head is, that means you are honoring God, honoring your husband. చూడండి, తలపైన ముసుగు వేసుకోవడం ద్వారా దేవుని కనపరుస్తూ ఉన్నాం, మీ యొక్క భర్తని కనపరుస్తూ ఉన్నారు. Now in our country that has become a problem because some communities they put on the hijab or covering the head, some they don't put. చూడండి, మన యొక్క దేశంలో ఇది సమస్యగా మారింది. కొంతమంది ఆ యొక్క ముస్లింలు ఆ విధంగా ధరిస్తారు, కొంతమంది వదిలేస్తారు. But the Bible says it's very particular about women covering their heads when they come for prayer. అయితే దేవుని వాక్యం ఎంతో నొక్కి చెప్పబడతా ఉంది, సహోదరులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు తలపైన ముసుగు వేసుకోవాలి. Whenever they go pray, not only దేవుని మందిరం, whenever they pray, వారు ప్రార్థించినప్పుడల్లా, it doesn't mean they should cover their face, all head always. వారు ముఖమంతా తలంతా కప్పుకోవాలని రాయబడలేదు. And కానీ when you come for prayer, it says, ప్రార్థనకు వచ్చినప్పుడు ఎందుకు you come to in your personal prayer or family prayer or church prayer, wherever you are praying, you have to cover your head. నీవు వ్యక్తిగత ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా, సంఘ ప్రార్థన అయినా నీవు తలపైన ముసుగు వేసుకోవాలి. That means you are accepting God's headship over you. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క శిరసత్వాన్ని నీవు అంగీకరిస్తా ఉన్నావు. And also man's headship over you. అంతేకాకుండా పురుషుల యొక్క శిరసత్వాన్ని నీవు అంగీకరిస్తా ఉన్నావు. If you don't cover, నీవు ఆ విధంగా కప్పుకొనకపోతే you are giving room for Satan to attack you. సాతాను నిన్ను దాడి చేయడానికి నీవు అవకాశం కలిగిస్తా ఉన్నావు. There are many evil forces try to attack. అనేక దుష్ట శక్తులు మనల్ని దాడి చేయాలని ప్రయత్నిస్తా ఉన్నాయి. Read to 1 Corinthians. 1 కొరింథీయులకు రాసిన పత్రిక వైపు రండి, chapter 11. 11వ అధ్యాయం. Some people think it's only meant for eastern country, not for western country. చూడండి, కొంతమంది ఇవి తూర్పు దేశంలో ఉన్నటువంటి వారికి రాయబడుతూ వచ్చినాయి కానీ పాశ్చాత్య దేశాలకు రాయబడలేదని అంటారు. But it is meant for everybody. అయితే ఇవి అందరికీ సంబంధించినవిగా ఉన్నాయి. Verse 10. 10వ వచనంలో 1 చూస్తే, Corinthians 11, for this cause or the woman to have power on her head because of the angels. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. దేవదూతలు, ఎవరి దూతలు? బికాస్ ఆఫ్ ది ఏంజల్స్. ఏంజల్స్ ఎవరు? ఏ దూతలు ఇవి? ఏ దూతలు ఇవి? పడిపోయిన దూతలు. పడిపోయినటువంటి దూతలు. దే హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ఉమెన్ ఇఫ్ దే డోంట్ కవర్ ద హెడ్. చూడండి, సహోదరులు ముసుగు వేయకపోతే వారు వీరిపైన ప్రభావం చూపించేవారుగా ఉన్నారు. హూ ఆర్ ఫాలెన్ ఏంజల్స్? ఎవరు పడిపోయిన దేవదూతలు? లూసిఫర్ అండ్ ఆల్ హిస్ ఫాలోవర్స్, ఆయన యొక్క అనుచరులు. సో సాటానిక్ పవర్స్ అటాక్. చూడండి, సాతాను యొక్క శక్తులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దట్స్ వై ఇట్ ఇస్ కమాండెడ్ ఇన్ ద చర్చ్ ఫర్ వుమెన్ టు కవర్ దేర్ హెడ్స్. అందుకే జీవం కలిగిన దేవుని సంఘంలో సహోదరులు ముసుగు వేయాలని కోరబడతా ఉన్నారు. So that's what then coming here. తర్వాత మనం వచ్చినట్లయితే మొదటి తిమోతి పత్రిక, when more deeply we go. చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోకి వస్తే మనం ఇంకా వివరంగా చూడగలం. 1 Corinthians afterwards we shall see. మొదటి కొరింథీ పత్రిక తర్వాత చూద్దాం. Now coming to 1 Peter chapter 3. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు రండి. Peter writes more than Paul the apostle about the adornment of women. అపోస్తులైన పౌలు రాసిన దానికంటే ఎక్కువగా స్త్రీలు ఏ విధంగా అలంకరించుకోవాలని పేతురు రాస్తూ వచ్చాడు. Verse 1. 1వ వచనంలో చూస్తే, likewise ye wives be in subjection to your own husbands, that you obey not the word, they also may without the word be won by the conversation of the wives. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. Out of this chapter begin likewise. ఇక రాయబడుతూ వచ్చింది, ఈ యొక్క అధ్యాయం అటువలే అని ఆరంభించబడుతూ వచ్చింది. Why it says likewise? అటువలే అని ఎందుకు రాయబడుతూ వచ్చింది? When it says likewise, that means Peter is referring to something else which he mentioned before. అటువలే అని రాయడానికి పేతురు కారణం ఏంటంటే దానిపైన ముందు రాసినటువంటి విషయాలను పోలుస్తూ రాస్తూ వచ్చాడు.
in the ముందు వచనంలో is writing about Jesus Christ. ఆ పై వచనాల్లో యేసు ప్రభువారిని గురించి పేతురు రాస్తూ వచ్చాడు. What did Jesus Christ do? యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడు? Verse 21. 21వ వచనం. For even Christ hereunto he called because Christ also suffered for us, leaving us an example that we should follow his footsteps. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు ప్రభు మాదిరించిపోయాడు. క్రీస్తు ప్రభు మాదిరి ఉంచిపోయెను. So we should follow his example. కాబట్టి మనము ఆయన యొక్క మాదిరిని అనుకరించాలి. What example he left? ఆయన ఏ మాదిరిని ఉంచిపోయాడు? Verse 22. 22వ వచనం చూడండి. Who did no sin, neither was guile found in his mouth. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. Who when he was reviled, ఆయన who when he was reviled not again, when he suffered, he threatened not, but committed himself to him that judgeth righteously. 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. That is the Christ example. ఇది క్రీస్తు చూపించినటువంటి మాదిరి. What is that example? ఏ మాదిరి చూపిస్తూ వచ్చాడు? He suffered. ఆయన శ్రమపడ్డాడు. Christ suffer unlawfully or lawfully? You tell me. చూడండి, క్రీస్తు చట్టబద్ధంగా శ్రమపడ్డాడా, చట్ట వ్యతిరేకంగా శ్రమపడ్డాడా? He did no sin. ఆయన ఏ పాపం చేయలేదు. There was no guile found in his mouth. ఆయన యొక్క నోట్లో కపటం లేదు. Yet he suffered on the cross of Calvary. ఆయన కలవరి శిలువ పైన శ్రమ పొందుతూ వచ్చాడు. Unlawfully, without any reason, Jesus Christ suffered on the cross of Calvary. ఏ కారణం లేకుండా చట్ట వ్యతిరేకంగా ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. But we justify ourselves. Why should I suffer? Why should I be called like this? Why should people call me like this? I did not do anything. We try to justify ourselves. చూడండి, మనల్ని మనము నేను ఎందుకు శ్రమ పడాలి, నేను ఎందుకు బాధపడాలని మనల్ని మనం సమర్థించుకుంటా ఉంటాం. Keep your finger here, turn to that familiar verse. మీ యొక్క వేలు ఇక్కడ ఉంచండి, మనకు పరిచయమైన లేఖన భాగం అయిపోద్దాం. 2 Corinthians 2వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయం verse 21. 21వ వచనం. 2 Corinthians 2వ కొరింథీ chapter 5 5వ అధ్యాయం 21. 21వ For వచనం. he hath made him to be sin for us, who knew no sin, that we might be made the righteousness of God in him. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమే ఎరుగడు ఆయన. But he was made to be sin for us. అయితే మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. He bore all the sin, guilt, vulgarity of the entire world upon his body. ఆయన దేహం పైన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క పాపము, మానవుని యొక్క అపరాధ భావాన్ని ఆయన భరిస్తూ వచ్చాడు. Guilt and also vileness and vulgarity. చూడండి, అపరాధ భావాన్ని, క్రూరత్వాన్ని, మానవుని యొక్క పాపాన్ని ఆయన భరిస్తూ వచ్చినాడు. మనం చేసిన పాపాలు, ఆ చెడ్డ పాపాలన్నిటినీ ఆయన ఈ took it on his body. మనం చేసిన ఆ యొక్క చెడ్డ పాపాలన్నిటినీ ఆయన తన దేహం పైన తీసుకుంటూ వచ్చినాడు. That's why his father could not see his son అందుకే bearing that vulgarity of sin on the cross of Calvary. అందుకే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారు భరించినటువంటి ఆ పాపం యొక్క స్థితిని, ఆ తీవ్రమైన పాపాన్ని ఆయన భరించలేకపోతూ వచ్చాడు. So therefore, కాబట్టి God turned away his face from his son. అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని నుంచి తన ముఖం తిప్పుకుంటూ వచ్చినాడు. He could not see his son carrying that sin, the vulgarity, the vileness of sin upon his body. తన యొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభువారి పైనటువంటి ఆ పాపం యొక్క శిక్ష, ఆ పాపాన్ని, అతిక్రమమును, ఆ యొక్క క్రూరత్వమైన పాపాన్ని ఆయన చూడలేకపోతూ వచ్చినాడు. Therefore he said, Eli, Eli, lama sabachthani. అందుకే యేసు ప్రభువారు అన్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని అన్నాడు. Matthew's Gospel మత్తయి సువార్త chapter 27 27వ అధ్యాయము verse 46. 46వ వచనం. And about the 9th hour Jesus Christ cried with a loud voice, saying, Eli, Eli, lama sabachthani. That is to say, my God, why hast thou forsaken me? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. God has turned away his face. దేవుడు తన ముఖాన్ని యేసు ప్రభు పై నుంచి తిప్పుకుంటూ He వచ్చినాడు. could not see his son, holy son of God, who knew no sin, who was no guile in him, bearing that burden, the vulgarity of sin on the cross of Calvary on his own body. చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు ఆ యొక్క మానవుని యొక్క పాపమును, ఆ యొక్క పాప భారాన్ని ఆయన మోస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు చూడలేకపోతూ వచ్చినాడు, సహించలేకపోతూ వచ్చినాడు. పాపం యొక్క మురికిని చూడలేకపోతూ వచ్చాడు. So that's why holy God turned away his face. అందుకే పరిశుద్ధుడైన దేవుడు తన ముఖాన్ని తిప్పుకుంటూ వచ్చినాడు. So that's the time
There, the link between the father and son was disconnected. చూడండి, ఆ సందర్భంలో తండ్రికి కుమారుడికి మధ్య సంబంధం Because కోల్పోబడుతూ holy God, వచ్చింది. righteous God cannot see the sin. చూడండి, పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ఏమాత్రం సహించలేడు. That's why Son of God felt he was forsaken. అందుకే దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు విడిచిపెట్టబడిన వాడిగా ఆయన అనుభవిస్తూ That's why he వచ్చినాడు. said, Father, Father, why hast thou forsaken me? అందుకే ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటున్నాడు. నాదు దేవా నన్నేలా విడనాడితివయ్యా, నన్నేలా విడనాడితివయ్యా, నన్ను రక్షింపక ఆర్తధ్వని, నన్ను రక్షింపక ఆర్తధ్వని, వినక నీవేళ దూరమున్నావు, వినక నీవేళ దూరమున్నావు. నాదు దేవా నాదు దేవా నన్నేలా విడనాడితివయ్యా, నన్నేలా విడనాడితివయ్యా. This song is composed based upon Psalm 22, a prophecy about Father turning away his face from his Son, the Lord Jesus Christ, when he was dying on the cross of Calvary. కీర్తనల 22వ అధ్యాయంలో యేసు ప్రభువారిని చూచి తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఈ యొక్క పాట కట్టబడుతూ వచ్చింది. So beloved, likewise means take Jesus Christ as your own example. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా యేసు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకోవాలి. He suffered unlawfully. ఆయన ఏమాత్రము నిష్కారణంగా బాధపరచబడుతూ వచ్చాడు. We also have to suffer unlawfully. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు నిష్కారణంగా బాధపరచబడాలి. Unjustly. నీతిగా లేనప్పటికీ మనం బాధపరచబడాలి. When I was in Bangalore, నేను బెంగళూరులో ఉన్నప్పుడు I came one morning to Hebron. నేను ఒక దినాన Some important ministry and work and responsibility. ఒక బాధ్యత ప్రాముఖ్యమైన పరిచయ నిమిత్తమై ఉదయకాల సమయంలో హెబ్రోన్కి వచ్చాను. So elderly brethren told me, పెద్దలైన సోదరులు నాతో చెప్తూ వచ్చినారు, one God's servant, we have transferred him, we have asked him to move from that place to go to other place. ఒక దైవ సేవకుని ఒక స్థలం నుండి వేరే స్థలానికి మారమని చెప్తూ వచ్చాం. But he is rebelling, he is not going. ఆయన తిరుగుబాటు చేస్తా ఉన్నాడు, వెళ్ళట్లేదు అని చెప్పారు. Thereby there is a lot of confusion, war-like situation in that place. అందుకే అక్కడ కలవరము, యుద్ధం లాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పాడు. So they told me, why don't you speak to him? వారు నాతో చెప్పారు, నువ్వు ఎందుకు ఆయనతో మాట్లాడొద్దు అని చెప్పారు. Those days mobile phones were not there and STD all facilities were not there. I had to go and stand in a queue early in the morning to talk to that God servant too. Obey God, obey elders and move from that place instead of dividing the church. చూడండి, ఆ దినాల్లో మొబైల్ లేవు. నేను ఒక ఫోన్ చేసి ఆ స్థలంలో క్యూలో ఉండి ఆ యొక్క సహోదరుడితో మాట్లాడాల్సి వచ్చింది. పెద్దలకు లోబడి మార్చబడిన స్థలానికి వెళ్ళమని దేవునికి లోబడాలా. మొట్టమొదటిగా దేవునికి లోబడాలి, తర్వాత పెద్దలకు లోబడి అక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను. So I told him, నేను ఆయనకు why చెప్తూ don't you వచ్చాను, move from that place? మీరు ఎందుకు ఆ స్థలం నుంచి వెళ్ళకూడదు అని చెప్పాను. Why don't you obey God? దేవుని ఎందుకు విధేయత చూపించకూడదు Why అని don't you చెప్పాను. obey elders? పెద్దలకు ఎందుకు విధేయత Why చూపించకూడదు అని you చెప్పాను. overstay there? You are dividing the church, which is not right. నీవు ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా సంఘాన్ని విభజిస్తా ఉన్నాం, ఇది సరికాదని చెప్పాను. So that brother told me, ఆ సోదరుడు నాతో అన్నాడు, I am suffering unlawfully or unjustly. నిష్కారణంగా నేను బాధించబడతా ఉన్నాను అని చెప్తూ Then I వచ్చినాడు. told him about the example of Jesus Christ. Did he suffer unlawfully or lawfully? Did he suffer for justly or unjustly? You tell me, I said. నేను చెప్పాను, యేసు ప్రభువారు న్యాయయుక్తంగా ఆయన శ్రమపడ్డబడ్డాడా లేకపోతే నిష్కారణంగా శ్రమపట్టబడుతూ వచ్చినాడా అని చెప్తూ వచ్చాను. I said, I also told him one more thing. ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ వచ్చాను. Instead of doing injustice to others, better to suffer injustice. చూడండి, ఇతరులకు అన్యాయం చేయడానికి బదులు నీవు అన్యాయాన్ని సహించడం మేలని చెప్తూ వచ్చాను. Okay, you suffer నువ్వు అన్యాయాన్ని సహించు. Unjustly. Don't do unjust to others, injustice to others. But why don't you suffer injustice? ఇతరులకు అన్యాయం చేసే దాని బదులు నీవే ఆ అన్యాయాన్ని భరించు, సహించు అని చెప్తూ వచ్చాను. It is not only meant for preaching, brother. When situation comes like this, we must act like Jesus Christ. చూడండి, ఈ యొక్క వచనాలు కేవలం బోధించడానికి కాదు, కానీ మన జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు విధేయత చూపించాలని చెప్తూ వచ్చాను. God allows such situations in our life so that we may put them into practice. What we hear, what we preach. మనం ఏదైతే బోధిస్తూ ఉంటామో, ఏదైతే వింటూ ఉంటామో అవి ఆచరణలో పెట్టడానికి దేవుడు మన జీవితంలో అట్లాంటి పరిస్థితులను అనుమతిస్తాడు. So we must, instead of doing injustice to others, it's good for us to suffer injustice. చూడండి, ఇతరులకు అన్యాయం చేసే దాని బదులు మనము ఆ అన్యాయాన్ని సహించడం మంచిది. That is the example of Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువు చూపించిన మాదిరి. So when he threatened, he did not threaten again. చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? చూపిస్తా,
చూపిస్తా అంటాం. నేనంటే ఏమనుకున్నావు అంట. నేనంటే ఏమనుకున్నావు? All these are all unchristian. It's not right in the sight of God. చూడండి, ఈ క్రీస్తుకు వ్యతిరేకమైనవి, ఇది దేవుని దృష్టిలో సరైనవి కాదు. So therefore Peter is saying likewise. అందుకే పేతురు అంటున్నాడు అటువలే. That means taking Christ as examples, దాని మాట ఏంటంటే ప్రభు వారిని ఉదాహరణగా తీసుకుంటూ as he was subject unto God, యేసు ప్రభువారు దేవునికి ఏ విధంగా విధేయత చూపిస్తూ వచ్చినాడో in the same way be subject to your own husbands. అలాగే స్త్రీలు తమ పురుషులకు లోబడాలి. For sisters obedience is real beauty. చూడండి, Subjection is real beauty. సహోదరులు విధేయత చూపించడం వారికి అలంకారంగా ఉంది. In family life, sisters must obey their husbands. చూడండి, మన కుటుంబ జీవితాల్లో సహోదరులు వారి భర్తలకు లోబడాలి. In the same way, children have to obey their parents. అదే విధంగా పిల్లలు వారి తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. Same way, employees, they must obey their masters, అలాగే their employers under whom they are working. అలాగే ఉద్యోగ స్థలాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వారి పైన ఉన్నటువంటి అధికారులకు లోబడాలి. In the Bible, God doesn't allow insubordination. చూడండి, దేవుని వాక్యంలో అవిధేయత చూపించడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడాడు. As I was coming, I was just scrolling my phone. నేను వచ్చేటప్పుడు నా యొక్క మొబైల్ చూస్తూ ఉన్నాను. Suddenly, like a flash news came in Maharashtra, that rebellious group leader has become the chief minister. చూడండి, మహారాష్ట్రలో ఆ తిరుగుబాటు చేసినటువంటి ఆ యొక్క నాయకుడు ముఖ్యమంత్రి అయితే వచ్చాడు. Rebellious people are becoming rulers. చూడండి, తిరుగుబాటు చేసి తనతో పాటు జనాలు ఉంచుకున్నటువంటి ఆ వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు. And that spirit is coming into the church also. అదే ఆత్మ సంఘంలో కూడా ప్రవేశిస్తా ఉంది. Those who rebel God, ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేస్తా those who ఉన్నారో, rebel against God's word, దేవుని వాక్యానికి తిరుగుబాటు చేసేవారు, those who rebel elders, they are becoming leaders now. సంఘ పెద్దలకు తిరుగుబాటు చేసేవారు వారు ఈ దినాల్లో నాయకులు అవుతా ఉన్నారు. So such type of rebellious spirit is not right. చూడండి, అటువంటి తిరుగుబాటు చేసే ఆత్మ సరి అనేది కాదు. How did sin enter into the world? లోకంలోనికి పాపం ఏ విధంగా ప్రవేశించింది? By rebellion. తిరుగుబాటును బట్టి. Only one commandment. కేవలం ఒక్క ఆజ్ఞనే దేవుడు ఇచ్చాడు. God told Adam and Eve, you should not eat that fruit of the which gives the knowledge of good and evil. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. Only one. కేవలం ఒక్క ఆజ్ఞనే. ఇంకేమన్నా ఉన్నాయా? Commandments చెప్పండి నాకుంటే. ఇంకేమన్నా ఆజ్ఞలు దేవుడు చెప్పాడా? As I know, only one commandment. దేవుడు నాకు తెలిసినంత మాత్రము దేవుడు ఒక్కటే ఆజ్ఞ అక్కడ ఇచ్చాడు. For children of the Israelites give 10 commandments. ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇస్తూ వచ్చినాడు. Later on there are so many subsidiary commandments. తర్వాత అనేక ఆజ్ఞలను వాటికి అనుసంధానంగా చేస్తూ వచ్చాడు. But for first parents, Adam and Eve, only one commandment. మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు ఒక్క ఆజ్ఞనే దేవుడు ఇచ్చాడు. That one commandment also they could not keep, they rebel against God. That's why sin has entered into the world. ఆ యొక్క ఆజ్ఞకు కూడా వారు విధేయత చూపించకుండా తిరుగుబాటు చేయడం వల్ల పాపం ప్రవేశించింది. What is sin? పాపం అంటే ఏంటిది? Rebelling against God's commandment is sinful. దేవుడిచ్చిన ఆజ్ఞకు తిరుగుబాటు చేయడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. So beloved, that's why we all have become sinners. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనమందరం పాపులంగా చేయబడ్డాం. So that's why in family life, అందుకే కుటుంబ జీవితాల్లో wife must live in subjection to her husband. చూడండి, భార్య తన భర్తకు విధేయురాలుగా ఉండాలి. When serpent came, spoke to Eve, enticed her to eat that forbidden fruit. చూడండి, ఆ సర్పం వచ్చి అవ్వతో మాట్లాడుతూ నిషేధించబడిన ఫలాన్ని తినమని చెప్పినప్పుడు What Ava should have done? అవ్వ ఏం చేయాల్సి వచ్చింది? You are something, a rare personality. You are coming and talking to me, that too against God's commandment. నీవు వేరుగా చెప్తా ఉన్నావు, అది దేవుని ఒక్క వాక్యానికి విరుద్ధంగా చెప్తా ఉన్నావు. నువ్వే వేరుగా ఉన్నావు. నువ్వే వేరుగా ఉన్నావు. Serpent was talking. Those days serpents used to talk. ఆ దినాల్లో సర్పాలు మాట్లాడేవిగా ఉన్నాయి. That too you are talking against God's commandment. అంతేకాకుండా నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నావు. Wait here. ఇక్కడ ఆగు. I will call my husband. నా యొక్క భర్తను పిలుస్తాను. She should have gone and called her husband. ఆ విధంగా వెళ్ళి ఆమె తన భర్తను పిలిచి ఉండాల్సింది. Yeah, somebody is coming and talking like this. You come and answer. అయ్యా, ఎవరో వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు, నీ వచ్చి సమాధానం చెప్పు అని పిలవాల్సింది. She did not do that. ఆ విధంగా ఆమె చేయలేదు. ఏం చేసింది? ఏం చేసింది? నేనే నాయకురాలు అనుకుంది. నేనే నాయకురాలు అనుకుంది. She first ate and gave to Adam. ఆమె మొట్టమొదటిగా తిని తన భర్తకి ఇచ్చింది. అప్పటికే ఆమె నేకెడ్ అయిపోయింది. అప్పుడే ఆమె దిగంబరిగా అవుతూ వచ్చింది. And immediately he also ate, he became naked. వెంటనే ఆయన తిన్నాడు, ఆయన కూడా దిగంబరిగా మారుతూ వచ్చాడు. Helpless. వారు నిస్సహాయులుగా మారారు. Adam was helpless. ఆయన నిస్సహాయుడుగా ఉన్నాడు. Suppose if he would have called Adam and Adam could have initiated the talk, I do not know how things would have been. చూడండి, ఒకవేళ అవ్వ ఆదామును పిలిచి ఆదాము దానిలో మొట్టమొదటిగా బాధ్యత తీసుకుంటే ఏమైంది ఉండేదో నాకు తెలియదు. So why
In the Bible we read that woman should live in subjection to husband. దేవుని వాక్యంలో ఎందుకు ఆ విధంగా రాయబడుతూ వచ్చింది? భార్య తన భర్తకు ఎందుకు విధేయత చూపించాలి? Because sin came into the world through the woman's disobedience. చూడండి, పాపము స్త్రీ యొక్క అవిధేయతను బట్టి లోకంలోనికి ప్రవేశించింది. Turn with me to 1 Timothy, the chapter which we are considering. చూడండి, మనం చదువుకున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం వైపు రండి. Verse 14. 14వ వచనం. Adam was not deceived, but the woman being deceived was in transgression. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అపరాధం ఎట్లా వచ్చింది? అపరాధం ఏ విధంగా వచ్చింది? స్త్రీ ద్వారా వచ్చింది. Therefore misery came in the family life. కాబట్టి ఆ విధంగా కుటుంబాల్లో దౌర్భాగ్యకరమైన స్థితి వచ్చింది. I do not know how much argument took place between Adam and Eve after she ate that forbidden fruit. ఆ యొక్క నిషేధించబడిన ఫలం తిన్న తర్వాత వారిద్దరి మధ్య ఎంత వాగ్వాదం జరిగిందో తెలియదు. పెద్ద కొట్లాట అయిందో తెలియదు. ఎంత పెద్ద కొట్లాట అయిందో తెలియదు కదా. Because she became naked, he became naked. ఎందుకంటే ఆయన దిగంబరిగా మారాడు, ఆమె కూడా దిగంబరిగా మారింది. They became very far away to God. వారు దేవుని సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళిపోయారు. They lost their fellowship, they lost their authority, they lost their holiness, they lost their chastity, they lost their purity, everything. వారు తమ పవిత్రతను, తమ అధికారాన్ని, తమ సహవాసాన్ని దేవునితో కోల్పోతూ వచ్చినారు. Therefore do not know how much they have fought. వారు ఎంతగా పోట్లాడారో మనకు తెలియదు. So sin came through Eve, through woman. That's why in the family life she should live in subjection to her husband. చూడండి, పాపము అవ్వ ద్వారా ప్రవేశించింది కాబట్టి ఆ విధంగా భార్యలు తమ భర్తలకు విధేయత చూపించాలి. Secondly, రెండవదిగా second reason also Paul gives in verse 13, 1 Timothy chapter 2 verse 13. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రెండవ కారణం కూడా పౌలు చెప్తా ఉన్నాడు. Adam was first formed, then Eve. ఆదాము మొట్టమొదట నిర్మించబడ్డాడు, తర్వాత అవ్వ నిర్మించబడింది. So in creation, who was he created first? చూడండి, సృష్టించబడటంలో ఎవరు మొట్టమొదటిగా సృష్టించబడ్డారు? Man was created. ఆదాము మొట్టమొదటిగా సృష్టించబడ్డాడు. Then afterwards, out of man, the woman was created. తర్వాత పురుషులలో నుండి స్త్రీ చేయబడుతూ వచ్చింది. So therefore, in family life, కాబట్టి కుటుంబ జీవితాల్లో wife should live in subjection to the husband. భార్య తన భర్తకు విధేయురాలుగా ఉండాలి. Husband is the head of the family. భర్త కుటుంబానికి శిరస్సు. To acknowledge that headship, ఈ యొక్క శిరస్వత్వాన్ని గ్రహించడానికి she must cover her head. ఆ యొక్క ముసుగు వేసుకోవాలి. Not for any other purpose. లేకపోతే వేరే ఉద్దేశం ఏం కాదు. To cover, to accept the headship of God, headship of man over the woman, woman should cover her head. స్త్రీ తన పైన ఉన్నటువంటి దేవుని అధికారాన్ని, తన భర్త యొక్క అధికారాన్ని గుర్తించడానికి ఆ విధంగా ముసుగు వేసుకోవాలి. Otherwise she is giving room for fallen angels to attack her. లేకపోతే పడిపోయినటువంటి దేవదూతలకు అవకాశం ఇచ్చేదిగా ఉంది. These days modern sisters, they don't agree, they don't do. That's why many of us suffer, many women suffer, thereby men also suffer, families also suffer, churches also suffer. చూడండి, ఈ నవీన యుగంలో ఉన్నటువంటి అనేక స్త్రీలు దీన్ని ఒప్పుకోరు. దానివల్ల కుటుంబాలు పాడైతా ఉన్నాయి, సంఘం కూడా పాడైతా ఉంది. On my marriage day, నా యొక్క వివాహ దినాన, boxing those days was very, very powerful. ఆ దినాల్లో సోదరుడు భక్సింగ్ గారు చాలా శక్తివంతంగా ఉన్నాడు. On 28 January 1980, I got married in Hebron. 1980 సంవత్సరంలో 28 జనవరి తారీఖున అంకులు మ్యారేజ్ చేసుకున్నారు. So many of my colleagues came. That time myself, my wife were working. నాతో పాటు పనిచేస్తున్నటువంటి నా యొక్క తోటి ఉద్యోగులు, ఆ అంకులు ఆంటీ ఇద్దరు కూడా ఆ దినాల్లో పనిచేస్తూ ఉన్నారు. So many Hindus, many others also come. అనేక వేరే మతాలకు చెందిన వారందరూ వివాహానికి వచ్చారు. So he was very insisting, women cover your head, women cover your head, women cover your, so many times. ఆయన చాలా నొక్కి నొక్కి పదే పదే చెప్తా వచ్చినాడు, స్త్రీలారా ముసుగు వేసుకోండి, ముసుగు వేసుకోండి అని నొక్కి నొక్కి చెప్తూ వచ్చాడు. We don't want to cover, go back, go back. మీరు ఒకవేళ ఆ విధంగా ముసుగు వేసుకోవడానికి ఇష్టపడకపోతే వెళ్ళిపోండి అని చెప్పాడు. Go back, వెనక పోయి కూర్చోండి, వెనకకి వెళ్ళమని చెప్పాడు. So why Brother Bhaksin very vehemently insists that truth? He knows the danger of not covering the head. ఎందుకు సోదరుడు భక్సింగ్ గారు ఆ విధంగా అంత తీవ్రంగా నొక్కి చెప్పాడు? దాని వలన కలిగేటువంటి నష్టం ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి చెప్పాడు. He was a man of God, he knows the seriousness of it. దైవజనుడు దాని యొక్క తీవ్రత ఎరిగినాడు కాబట్టి ఆ విధంగా చెప్పాడు. Of course non-Christians we can't force, we can't impose, but we only request them. చూడండి, వేరే we have to tell our Christian sisters, believing sisters, to cover their heads. వేరే మతాలకు చెందిన స్త్రీలకు మనం చెప్పలేము, అయితే విశ్వాసం ఉంచినటువంటి స్త్రీలకు ఖచ్చితంగా చెప్పాలి. Now coming back to what Peter says, likewise. అందుకే మరలా పేతురు రాసిన పత్రికలో చూస్తే అటువలే be in subjection as Christ was subject to his father, obeyed him to the fullest extent. Wife also in the family life must obey her husband. చూడండి, యేసు ప్రభువారు పూర్తిగా తండ్రి అయిన దేవునికి ఏ విధంగా విధేయత చూపిస్తూ వచ్చినాడు, ఆ విధంగా భార్యలు తమ భర్తకు విధేయత చూపించాలి. Suppose
if their husbands are unbelievers, ఒకవేళ ఆ యొక్క భర్తలు అవిశ్వాసులైతే, they do not obey the word of God, వారు దేవుని వాక్యానికి అవిధేయత చూపించేవారైతే, through your obedience to them, you can win them to Christ. నీవు వారికి విధేయత చూపించడం ద్వారా నీవు వారిని క్రీస్తు కొరకై సంపాదించగలవు. So perhaps when Peter wrote this epistle, బహుశా పేతురు ఈ పత్రిక రాసినప్పుడు some sisters were believing Christian, they have believed in Jesus Christ, husband did not believe. కొంతమంది స్త్రీలు విశ్వాసులుగా ఉంటూ వచ్చినారు, వారి యొక్క భర్తలు అవిశ్వాసులుగా ఉండి ఉండవచ్చు. To such people he is writing. అలాంటి వారికి ఆయన రాస్తూ వచ్చాడు. They may behold without the word, without any preaching or that word, by your chaste conversation they may be born again. అక్కడ చూసినట్లయితే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. వాక్యము లేకుండానే రాబట్టవచ్చు. So our deeds, our behavior, our conduct speaks louder than our words, louder than our preaching. చూడండి, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితము మనము చెప్పేదానికంటే ఎక్కువగా మాట్లాడేదిగా ఉంది. Many times we preach but we don't practice. అనేకసార్లు బోధిస్తాం కానీ దాన్ని అభ్యసించం. We preach to others, we don't put into practice. ఇతరులకు బోధిస్తాం, మనం దాన్ని ఆచరణలో పెట్టాం. So without the word of God, they may be won for Christ with your chaste conversation. వాక్యం లేకుండానే వారి యొక్క పవిత్ర ప్రవర్తనను బట్టి వారిని క్రీస్తు కొరకై సంపాదించవచ్చు. Then verse 3 he says, 3వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, let it not be that outward adorning of plaiting the hair, of wearing of gold, or putting an apparel. జడలు అల్లుకుంటేను, బంగారు నగలు పెట్టుకుంటేయు, వస్త్రములు ధరించుకుంటేయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా. World gives more importance to external alankaram. చూడండి, లోకము బాహ్యంగా కనబడే అలంకారానికి ప్రాముఖ్యతనిచ్చేదిగా ఉంది. God gives inward alankaram, gives importance to inward alankaram. అయితే దేవుడు అంతరంగ అలంకారానికి ప్రాముఖ్యతనిచ్చేవాడుగా What is ఉన్నాడు. that inward alankaram? అంతరంగ అలంకారం ఏంటి? It is written in verse 4. 4వ వచనంలో రాయబడుతూ వచ్చింది, Let it be the hidden man of the heart, in that which is not corruptible, with the ornament of a meek and quiet spirit, the sight of God, great price. సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. Inward hidden man, మీ హృదయపు అంతరంగ స్వభావం, meek and quiet spirit. సాధువైనటియు మృదువైనటువంటి గుణము. This is not corruptible. ఇది అక్షయమైపోయేది కాదు. It is become very precious in the sight of God. ఇది దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనది. It remains forever. ఇది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. But outward adorning, అయితే బాహ్యమైనటువంటి అలంకారము it's corruptible. అది క్షయమైపోయేది. Gold, hair, clothes, all those things. బంగారము, వస్త్రధారణ, తల వెంట్రుకలు ఇవన్నీ ఒక దినాన కనుమరుగైపోతాయి. But inward nature will remain forever. Accordingly we are going to be rewarded. చూడండి, అంతరంగ స్వభావం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దాన్ని బట్టే ప్రభు చేత బహుమానం పొందబోతా And the ఉన్నాం. Bible is saying it's of a great price before God. దేవుని వాక్యంలో రాయబడింది, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. Beloved, many times what God esteems we don't esteem. ప్రియులారా, అనేక సార్లు దేవుడు దేన్ని ఎక్కువగా ఎంచుతారో మనం దాన్ని అంత ఎక్కువగా ఎంచం. We are only concerned about people. మనము కేవలం ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, మా స్నేహితులు ఏమనుకుంటారు అనుకుంటాం. Primarily we should be concerned what God is going to think about us. అయితే ప్రాముఖ్యంగా దేవుడు దీని విషయమై, నా విషయమై ఏమనుకుంటాడని ఆలోచించాలి. So let us change our mindset. Let us change our mindset. కాబట్టి మన యొక్క మనస్సును మార్చుకుందాం. What is abomination in the sight of God? దేవుని దృష్టిలో అసహ్యమైనది ఏమైంది ఏంటి? We appreciate it. దాన్ని మనము ప్రేమిస్తూ ఉంటాం, మెచ్చుకుంటాం. What world appreciates, we appreciate. ఏది లోకము మెచ్చుకుంటా ఉంటుందో అది మనం మెచ్చుకుంటా ఉంటాం. Please Luke Gospel. లూకా సువార్తలోకి రండి. 16 అధ్యాయం verse 15. 15వ వచనం. Luke Gospel. లూకా సువార్త chapter 16 అధ్యాయం and verse 15. 15వ వచనం. And he said unto them, Ye are they which justify yourselves before men, but God knoweth your hearts. For that which is highly esteemed among men is abomination in the sight of God. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులు ఏదైతే ఘనంగా ఇస్తారో అదేమంటా దేవుని దృష్టికి అసహ్యం. మనుషులు ఏది ఘనంగా ఎంచుతారో అది దేవుని దృష్టికి అసహ్యం. We must change our priorities.
What God esteems, we must esteem. ప్రియులారా, మనము మన ప్రాధాన్యతలు మార్చుకోవాలి. దేవుడు ఏది హెచ్చుగా ఎంచుతాడో అదే మనం హెచ్చుగా ఎంచాలి. Meek and quiet spirit is real adornment, beauty for a sister, for a woman. సహోదరులకు, స్త్రీలకు సాధువైనటి మృదువైనటువంటి గుణం అనేటటువంటిది అది చాలా ప్రశస్తమైనది. Does it mean to say men should be opposite, men should not be meek, men should not be quiet? అంటే దీని అర్థము పురుషులు సాధువుగా మృదువుగా ఉండకూడదనా? They also should be. వారు కూడా ఆ విధంగా ఉండాలి. What the Lord told to his disciples? యేసుప్రభువు శిష్యులకు ఏం చెప్తూ వచ్చినాడు? Matthew's Gospel, మత్తయి సువార్త chapter 5, 5వ అధ్యాయం verse 5. 5వ వచనం. Matthew's Gospel, మత్తయి whether సువార్త we are men or women, all of us together, we are bride of Christ. So in that sense, we all have to be quiet. We all should have meek and quiet spirit. మనము పురుషులైనా స్త్రీలైనా మనము క్రీస్తు యొక్క వధువుగా ఉన్నాం కాబట్టి మనము సాధువైనటువంటి మృదువైనటువంటి గుణాన్ని ధరించాలి. నేను జనరల్గా పెళ్లిలో చెప్తాను, మెన్ ఎక్కువ రుబాబు చేస్తామని, మేము రుబాబుగా ఉన్నామని. నేను We always, think we are great. No doubt, as man, God has given us, but we should not take pride in it. We should not overpower over women and try to suppress them. నేను ఎక్కువగా వివాహాల్లో ఈ విషయాలు చెప్తా ఉంటాను. పురుషులు చాలా రుబాబుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు వాడికి ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆ విధంగా చేయాలని అనుకుంటారు, కానీ వారు విధేయతగా ఉండాలి. వారు కూడా సాధువుగా మృదువుగా ఉండాలి. We are only given to lead the women and the family as a captain, but you should not overpower them and try to beat them and try to behave as you like. కేవలము నీవు ఆ యొక్క కుటుంబాన్ని, మీ భార్యను నడిపించడానికి నాయకుడుగా ఉన్నావు కాబట్టి ఆ విధంగా దేవుడిని నియమించినాడు. కాబట్టి నీవు దాన్ని అదునుగా చేసుకొని వారిని కొట్టడం, వారిని అణగదొక్కడం అనేది సరైనది కాదు. You should be example to your own wife and children also in your behavior also. నీ యొక్క ప్రవర్తన ద్వారా కూడా నీ భార్యకు, నీ పిల్లలకు నీ మాదిరికరంగా ఉండాలి. As men, we also should have quiet spirit and meek spirit. పురుషులుగా, భర్తలుగా మనం కూడా సాధువైనటువంటి మృదువైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాలి. Matthew Gospel chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం verse 5. 5వ వచనం. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును Who స్వతంత్రించుకొందరు. will inherit the earth? ఎవరు భూలోకాన్ని Meek, స్వతంత్రించుకుంటారు? they will inherit the earth. సాత్వికులు వారు భూలోకాన్ని Not in స్వతంత్రించుకుంటారు. this present world, ఈ లోకంలో కాదు, కానీ talking about the kingdom of God. దేవుని రాజ్యంలో గురించి మాట్లాడుతా ఉన్నాం. Meek people will inherit the world. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. How was Jesus Christ? యేసుప్రభువు ఏ విధంగా ఉన్నాడు? Meek and lowly in heart. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన He వాడుగా said, ఉన్నాడు. learn ye of me, learn from me. నా యొద్ద నుండి నేర్చుకోమని చెప్తూ వచ్చినాడు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 11, 11వ అధ్యాయం 29 and 30. 28, 29, 30. That verse, read that. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసుప్రభు ఎంత ధైర్యంగా చెప్పాడు, నేను సాత్వికుడును దీన మనసు గల. మనం చెప్పగలమా? Can we say? యేసుప్రభు ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నీవు నేను ఈ విధంగా చెప్పగలమా? Truly was meek and quiet. ఆయన నిజంగా సాత్వికుడుగా, దీనుడుగా ఉంటూ వచ్చినాడు. We are already seen, when he was threatened, he did not threaten them మనం again. చూస్తూ వచ్చినాం, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. When they were spitting on him, when they were beating him, when they were buffeting him, when they were plucking his hair, everything he bore it very patiently. చూడండి, ఆయన పైన ఉమ్మి వేసిన, ఆయనను అవమానపరిచిన, ఆయనను కొట్టిన, ఆయన మౌనంగా భరిస్తూ వచ్చినాడు. On the contrary, he said, Father, forgive them, for they know not what they do. ఇంకా దానికి వ్యతిరేకంగా ఆయన చెప్తూ వచ్చినాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్తూ వచ్చాడు. That's the mind of Christ. అది క్రీస్తు యొక్క మనస్సు. That's the exemplary life of Jesus Christ. అది యేసు ప్రభు యొక్క మాదిరికరమైన జీవితం. That type of conduct, behavior, you and I should develop in our Christian life. అది అలాంటి ప్రవర్తన, జీవిత విధానం నీవు నేను మన క్రైస్తవ జీవితంలో అలవర్చుకోవాలి. Then come back to 1 Peter chapter 3. మరలా మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు వస్తాం. He's giving an example of old women. పాత కాలంలో, పాత నిబంధనలో ఉన్నటువంటి స్త్రీని ఉదాహరణగా చెప్తా 1 ఉన్నాడు. Peter chapter 3 verse 5. మొదటి పేతురు 3వ అధ్యాయం 5వ After వచనం. this manner, in the old time, the holy women also, who trusted in God, adorned themselves, being subjection unto their own husbands. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. స్వపురుషులకు లోబడి ఉండుట చేత, స్వపురుషులకు లోబడి ఉండుట చేత they have adorned themselves. వారిని తమ్మును తాము అలంకరించుకున్నాడు. Subjection to your own husbands. కాబట్టి స్త్రీలారా గ్రహించండి, మీ పురుషులకు లోబడి ఉండండి. That is beauty, that is adornment for you. అది మీకు అలంకారం, అది అందం. Be quiet and of meek spirit. సాధువైనటువంటి That's the beauty for you. సాధువైనటువంటి మృదువైనటువంటి గుణం కలిగి ఉండాలి. అది మనకి అలంకారం, అందం. Even when your husbands are not born again, through your behavior they will be born again. నీ యొక్క పురుషులు, మీ యొక్క భర్తలు రక్షణ లేని వారైనప్పటికీ నీ ప్రవర్తన బట్టి వారు రక్షించబడవచ్చు.
So you should be such an example. కాబట్టి నీవు ఆ విధమైన మాదిరి కలిగి ఉండాలి. And what did Sarah do? శారా ఏం చేస్తూ వచ్చింది? Verse 6. 6వ Even as వచనంలో Sarah obeyed Abraham, calling him Lord, whose daughters ye are, as long as you do well and are not afraid with any amazement. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. యజమానుడని పిలిచేదంట సారా. యజమానుడని శారా పిలుస్తూ వచ్చింది. Nowadays, you know what is there? Hi bye. In family life, hi bye. They call husbands, they call by name also. ఈ దినాల్లో హాయ్ బాయ్ లాగా కుటుంబ జీవితాలు ఉన్నాయి. భర్తలను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. Respect is not there for man. పురుషునికి గౌరవం మర్యాద ఇవ్వట్లే. As Christians, we must follow biblical values, biblical principles. క్రైస్తవులంగా దేవుని వాక్యంలో రాయబడిన విలువలను మనం No doubt, పాటించాలి. husband and wife are companions, they are friends, comrades. The Bible also says that. But honor your husband. ఏమాత్రం సందేహం లేదు, వారిద్దరు సహచరులు, స్నేహితులు. అయితే వారి మధ్య గౌరవ మర్యాదలు ఉండాలి. In what did the Son of God do? మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడు? When he went to the cross of Calvary, ఆయన సిలువకు వెళ్ళినప్పుడు I told on Alvin Vilas Viswas marriage day. సోదరుడు ఆల్విన్ విశ్వాస్ వివాహ దినాన నేను చెప్తూ వచ్చినాను. Son of God did not talk robbery to be equal to God. Son and God, Father are equal. చూడండి, తండ్రి అయిన దేవుడు కుమారుడు ఇద్దరు సమానమే. But what happened? In going to cross, he humbled himself. The second part he took. ఆయన సిలువకు వెళ్ళడం ద్వారా తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. He became a man. ఆయన మనుష్యుడిగా కనబడుతూ వచ్చినాడు. Equal with God. దేవునితో సమానంగా ఉన్నప్పటికీ For our redemption, for our salvation, he became a man. అయితే మన రక్షణ కొరకై, విమోచన కొరకై ఆయన మానవుడిగా మారుతూ వచ్చాడు. Not only that. అంతేకాకుండా Next step, he became a servant. ఇంకొక అడుగు కిందికి దిగుతూ వచ్చినాడు, దాసుడిగా మారాడు. He took a towel, took a basin of water, washed the feet of the disciples. ఆయన తువాల తీసుకొని, ఆ పళ్ళెం తీసుకొని శిష్యుల యొక్క పాదములు కడుగుతూ వచ్చినాడు. And he told the disciples, ఆయన శిష్యులతో చెప్తూ వచ్చినాడు, happy are ye if you do them. If you do these things. ఈ సంగతులు మీకు చేసిన యెడల మీరు సంతోషంగా ఉంటారు. తెలిసినవి కనుక సంతోషం అంటారు, చేసినడేలా సంతోషం అంటారు. మీకు తెలిసిన యెడల కాదు కానీ చేసిన యెడల సంతోషం అంటా ఉన్నారు. John's Gospel, యోహాను సువార్త chapter 13. 13వ అధ్యాయం. John's Gospel, chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయం 17. If you know these things, happy are ye if you do them. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. ఎరిగితే సరిపోదండి, ఎరిగితే సరిపోదు కానీ ఎరిగి చేయాలి. If we all can do this, there won't be any problem in the church. ఇవన్నీ మనము చేయగలిగినట్లయితే మనమందరము సంఘంలో ఎటువంటి సమస్య ఉండదు. We will enjoy heaven upon the earth. భూమి మీద పరలోకాన్ని అనుభవించగలం. As the days are, end days are coming, pride, arrogance is on the rise. చూడండి, అంత్య దినాలు వచ్చినప్పుడు గర్వము, అహంకారము హెచ్చించబడతా ఉంది. Hatred, jealousy, covetousness, pride, arrogance is on the rise. చూడండి, ద్వేషము, అసూయ, ఈర్ష్య ఈ విధమైనటువంటి విషయాలు చివరి దినాల్లో హెచ్చవుతా ఉన్నాయి. If you want to really see God's power, God's grace, God's wisdom in our midst, we must have the mind of Christ to be meek and quiet and take the place of a man and a servant like Jesus Christ. చూడండి, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే యేసు ప్రభు లాంటి సాధువైనటువంటి, మృదువైనటువంటి ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. So one way husband and wife, they are like two bulls of this to the same yoke. చూడండి, భార్య భర్తలు ఇద్దరు ఒక బండికి కట్టబడినటువంటి ఎద్దులు లాంటి They వారు. have family must go together. అంటే కుటుంబము కలిసి వెళ్ళాలి. But in order to keep peace and harmony, అయితే సమాధానము, స్వాతంత్రం ఉండడానికి wife should take the second place. అయితే భార్య రెండవ అడుగు తీసుకోవాలి, like Jesus Christ. యేసు ప్రభు వలె. Then there will be peace and joy. అక్కడ సంతోషము, ఆనందం ఉంటుంది, సమాధానం Children ఉంటుంది. also see, my mom is obedient to my father so much. పిల్లలు కూడా అంటారు, నా తల్లి నా యొక్క తండ్రికి ఎంతో విధేయత చూపిస్తుందని గ్రహిస్తారు. My father also loves my mother and looks after my mother well. So they will also inculcate the same habits. నా తండ్రి నా యొక్క తల్లిని ఎంతో ప్రేమిస్తాడు, ఆమెను గురించి పట్టించుకుంటానని పిల్లలు చెప్పగలగాలి. So therefore we become a model family. ఆ విధంగా మనం మాదిరికరమైన కుటుంబంగా ఉంటాం. So as families, if all the families are like this, our church will become a blessed church. చూడండి, ఈ విధంగా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఈ విధంగా మాదిరికరంగా ఉంటే మన సంఘం ఆశీర్వాదకరమైనటువంటి సంఘంగా ఉంటుంది. Come back to 1 Peter. మరలా 1 పేతురు 3వ అధ్యాయం వైపు రండి. Chapter 3. 3వ అధ్యాయం. 1 Peter chapter 3. 1 పేతురు 3వ అధ్యాయం. For women, Peter wrote such a lengthy passage. స్త్రీల గురించి పేతురు ఎక్కువగా రాస్తూ వచ్చినాడు. From verse 1 to 6, so long he wrote.
1 నుంచి 6 వరకు ఇన్ని విషయాలు స్త్రీల గురించి మాత్రమే రాస్తూ వచ్చాడు. But for men, in one verse only he writes, but many things he covers. అయితే పురుషులకు ఒక్క వచనమే రాశాడు, కానీ దాంట్లో అనేక విషయాలను ప్రస్తావించాడు. How he writes? ఏ విధంగా రాస్తూ వచ్చాడు? He is here also using that word likewise. ఇక్కడ కూడా అటువలనే అని మాట్లాడుతున్నాడు. ఎటువలే? ఎటువలే? Again going to Jesus Christ. మరలా క్రీస్తు ప్రభువుని పోల్చి మాట్లాడుతున్నాడు. Jesus Christ suffered. యేసు ప్రభువు శ్రమ పొందాడు. He did not revile. He did not threaten. ఆయన బెదిరించలేదు, దూషించలేదు. He bore everything on the tree. ఆయన యొక్క శిలువ పైన సమస్తమును భరించాడు. The same way. అదే విధానంలో Wife, you be like your master, your Jesus Christ. భార్యలారా మీరు కూడా మీ యజమానుడైనటువంటి యేసు ప్రభువులే ఉండండి. Husbands, భర్తలారా ఇప్పుడు you also must be like Jesus Christ. మీరు కూడా యేసు ప్రభువులే ఉండాలి. That's why he says likewise. అందుకే ఆయన అంటున్నాడు అటువలనే. Ye husbands, పురుషులారా dwell with them according to knowledge. జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. భార్యలతో ఎట్లా చేయాలంటే కాపురం కుటుంబంలో జ్ఞానముతో. భార్యలతో ఏ విధంగా కాపురం చేయాలంటే జ్ఞానము చొప్పున. You should understand what pinches them, what troubles them, what difficulties they have, what emotional feelings they have. వారు ఎటువంటి భావోద్రేకాలు కలిగి ఉన్నారు, ఎటువంటి శ్రమల గుండా కష్టాల గుండా వెళ్తున్నారు, ఏ విషయంలో బాధపడుతున్నారు అనేది గ్రహించాలి. చెప్తాను రుబాబుగా ఉండి మనము పురుషులు రుబాబుగా ఉండి. మరలా చెప్తాను, పురుషులు మనం అనేకసార్లు రుబాబుగా ఉంటాం. They have to plan for cooking so much, వంట చేయడానికి ఎంతో ప్రణాళికలు వేసుకోవాలి. For the food to come on the table before us, they have to plan so many things. చూడండి, ఆహారము మన ముందు టేబుల్ మీదకి రావడానికి వారు ఎంతో ప్రణాళికలు వేసుకోవాలి ముందే. డబ్బులు మనం ఇవ్వచ్చు, మనం డబ్బులు ఇవ్వచ్చు, కానీ బట్ ప్రిపరేషన్ సిద్ధపాటు ఎవరు చేస్తారు? సాల్ట్ దగ్గర నుండి అది రైస్ వరకు దాంట్లో ఎంత వేస్తే అయితే ఎన్ని మసాలాలు ఎన్ని ఉంటే ఆ కూర ఆ యొక్క అన్నం మన టేబుల్ మీదకి వస్తుంది. చూడండి, ఐ విల్ థాట్ ఎట్ ఎనీ టైం. ఉప్పు నుంచి బియ్యం వరకు ఎన్ని మసాలాలు ఇవన్నీ వేస్తే కానీ అవి రుచికరంగా మారుతాయి. ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫర్ స్మాల్ ఎర్రర్ వి గెట్ యాంగ్రీ. చిన్న తప్పుకి మనము కోపపడుతూ ఉంటాం. కారం లేదే ఇట్లా తిన్నాం. సమ్ పీపుల్ విల్ త్రో ద ప్లేట్ ఆల్సో. చూడండి, ఉప్పు లేదు, కారం లేదు అంటారు, కొంతమంది పల్లెలు విసిరేస్తారు. సో యూ షుడ్ అండర్స్టాండ్ దేర్ డిఫికల్టీస్, దేర్ సారో. కాబట్టి వారి యొక్క బాధ, వారి యొక్క శ్రమను కూడా అర్థం చేసుకోవాలి. Likewise, ye husbands, dwell with them with knowledge. అటువలనే పురుషులారా జ్ఞానము చొప్పున వారితో కాపురం What చేయండి. pressures they are, or what pulls and pressures of life they have to look after children, they have to bear the burden of the house. చూడండి, వారు ఎటువంటి ఒత్తిడిలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి. Secondly, it says, give honor to your wife. రెండోదిగా అక్కడ రాయబడతా ఉంది, వారిని సన్మానించాలి. Should not ill-treat your wife. వారిని తక్కువగా చూడకూడదు. In the beginning days of our marriage, when my wife told me, అంకుల్ గారు ఆరంభ దినాల్లో వివాహం చేసుకున్నప్పుడు ఆంటీ చెప్తూ వచ్చింది, అందరి ముందు దయచేసి నన్ను తిట్టకండి అని. అందరి ముందు దయచేసి. కోపం వచ్చేది. ఐ యామ్ వెరీ యాంగ్రీ మ్యాన్. నేను చాలా కోపంతో ఉంటాను. ఆ దినమే She told me, you can scold me, do anything privately, but in the presence of others, please don't scold me. ఒక్కదాన్ని ఉన్నప్పుడు నన్ను తిట్టొచ్చు, ఏమని చేయొచ్చు, కానీ అందరి ముందు ఉన్నప్పుడు ఏమాత్రం నన్ను తిట్టొద్దు అని చెప్తూ వచ్చింది. Sisters can't bear when they are insulted in presence of others. ఇతరుల ముందు సహోదరులను అవమానపరిచినప్పుడు వారు భరించలేరు. So therefore it says, Peter is saying, dwell with them with knowledge. అందుకే పేతురు అంటున్నాడు, జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. And giving honor unto the, you must honor your wife. వారిని గణపరచాలి, సన్మానించాలి. Because you expect to be honored, so same way you must also honor. It is a reciprocal. చూడండి, give and take policy. చూడండి, నీవు సన్మానాన్ని ఘనతను కోరుకుంటున్నావు కాబట్టి నీవు కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఇరువైపుల నుంచి ఆ As విధంగా men, ఉండాలి. we want out to be honored by women. Yes, good, but you also should honor, reciprocate the same, with same honor to your wife also. చూడండి, పురుషులుగా మనం ఘనతను, గౌరవాన్ని కోరుకుంటాం. ఆ విధంగా మనం కూడా స్త్రీలను గౌరవించాలి. You can't ill-treat them. వారిని తక్కువగా చూడకూడదు. God has made them like that. దేవుడు God has treated them like that. దేవుడు We have to bear with them and honor them also. దేవుడు వారిని ఆ విధంగా తయారు చేస్తూ వచ్చినాడు కాబట్టి వారిని మనం భరించి గణపరచాలి. No doubt they are weaker vessel, Bible says. దేవుని వాక్యంలో రాయబడుతుంది, వారు బలహీనమైన ఘటము. Weak in body, physical body, weak in mind also. వారు భౌతికమైన శరీర విషయంలో బలహీనులు, మనస్సు విషయంలో కూడా Easily they can be lured. Easily they can be lured and tempted. చూడండి, చాలా త్వరగా సున్నితంగా వారు కోపోద్రేకులుగా వారు మారిపోయే అవకాశం ఉంది. Therefore Satan came and deceived Eve first. అందుకే అపవాది అయిన సర్పం వచ్చి ఆదాము హవ్వను Because she is మోసపరుచు. a weaker vessel, you can't ill-treat her, but you have to honor her. That's what the Bible is saying. ఆమె బలహీనమైన ఘటమని ఎరిగి మనం వారిని తక్కువగా చూడకూడదు, కానీ వారిని గణపరచాలి, సన్మానించాలి. And being heirs together the grace of life. Both are heirs together of the grace of life. చూడండి, ఇరువురు జీవమును కృపావరంలో పాలివారు. This life is a God-given grace to live together. చూడండి, That's called
grace of life, hairs of together of grace of life. ఈ యొక్క మన యొక్క జీవితం దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే జీవమను కృపావరం అని రాయబడుతూ వచ్చింది. If we do not know how to live with our own wives with knowledge, our prayers cannot be answered. మన యొక్క భార్యలతో జ్ఞానం చొప్పున ప్రవర్తించడం మనకు రాలేదనుకోండి, దేవుడు మన ప్రార్థన అంగీకరించడు. That's what he said. Your prayers be not hindered. Our prayers will be hindered. Otherwise, whatever you may pray, any loud prayer or fasting prayer or any hours of prayer, God won't hear. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుక్కున్నట్లు అది వ్యక్తిగత ప్రార్థన అయినా ఉపవాస ప్రార్థన ఎంత బిగ్గరగా చేసినప్పటికీ దేవుడు వినడు. Everything depends on our family life. సమస్తము మన కుటుంబం పైన ఆధారపడి ఉంది. How we treat our wives, మన భార్యను ఏ విధంగా చూస్తూ ఉన్నాం, how we look after them, how we provide for them, how we give them shelter, how we take care of them. వారిని ఏ విధంగా పట్టించుకున్నాం, జాగ్రత్త చూస్తూ ఉన్నాం, సదుపాయం కలగజేస్తూ ఉన్నాం, వారికి ఏ విధంగా నీడగా ఉంటా ఉన్నాం అనే దానిపైన ఆధారపడి ఉంది. మనకు చిన్న తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం. మనకు men go. మనం పురుషులం చిన్న తలనొప్పి వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. ఆడలకు తలనొప్పి వస్తే అనాసిన్ వేసుకోమంటాం, లేక అమృతాన్ని పెట్టి పడుకోమంటాం. సహోదరులకు తలనొప్పి వస్తే అనాసిన్ లేకపోతే అమృతాంజన్ పెట్టుకొని పడుకోమని చెప్తా ఉంటాం. We don't care. మనం పట్టించుకోం. All privileges, priorities we think we should have, but we don't give the same privileges, priorities for women. మా అన్ని ప్రాధాన్యతలు ఆధిక్యతలు మనం కలిగి ఉండాలని కోరుకుంటాం. అదే విషయాన్ని, అదే ప్రాధాన్యత, అధికారం, ఆధిక్యతలు వారికి ఇవ్వడానికి ఇష్టపడం. So beloved, remember, కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, church is the conglomeration of number of families. చూడండి, సంఘం అంటే అనేక కుటుంబాల యొక్క కలయిక. When our family lives are pleasing to God, మన కుటుంబ జీవితాలు దేవునికి సంతోషకరంగా ఉంటే church life also will be pleasing to God. సంఘం కూడా దేవునికి సంతోషకరంగా ఉంటుంది. That's why Paul the apostle is writing to the sisters, అందుకే అపోస్తలుడైన పౌలు సహోదరులకు రాస్తూ వచ్చినాడు. and Peter is writing to both sisters and brothers. పేతురు సహోదరులకు రాస్తూ వచ్చినాడు, పురుషులకు కూడా రాస్తూ వచ్చినాడు. Coming back to 1 Timothy, మరలా మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం వైపు 2వ అధ్యాయం వైపు 15వ we వచనం. close with this verse. ఈ వచనంతో ముగించుకుంటాం. Notwithstanding, he shall be saved with childbearing. They continue in faith and charity and holiness and sobriety. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎల్లా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. 4 qualities you should have, sisters. సహోదరులు 4 స్వభావాలు కలిగి ఉండాలి. One is faith, ఒకటి విశ్వాసం, second is charity, రెండవది ప్రేమ, third is holiness, మూడవది పరిశుద్ధత, and sobriety. నాలుగవది స్వస్థ You బుద్ధి. must bestow your utmost on these virtues, these values, these qualities. ఈ స్వభావాలు, ఈ విలువలపైన మనము ఆసక్తి కలిగి ప్రాథమికంగా ఎంచాలి. And God esteems these virtues more than our outward adornment. ఈ యొక్క 4 స్వభావాలు మనం కలిగినటువంటి బహిరంగ బాహ్య స్వభావాల అలంకారం కంటే దేవుడు ఎక్కువగా ఎంచుతా ఉన్నాడు. The world doesn't think about these things. ఈ యొక్క లోకము ఈ విషయాలు వెంటాడదు. World doesn't think about faith. The world doesn't think about charity. World doesn't think about holiness. World doesn't think about sobriety. చూడండి, ఈ యొక్క లోకము స్వస్థ బుద్ధి, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత గురించి మాత్రం ఆలోచించదు. They only think about externals. వారు కేవలం బహిరంగ అలంకారం గురించి ఆలోచిస్తారు. What is esteemed by God, we must esteem in ourselves. దేవుడు ఏదైతే హెచ్చిస్తా ఉన్నాడో దాన్ని మనం హెచ్చించాలి. What is abominable to God, it should be abominable to us also. ఏదైతే దేవునికి అసహ్యంగా ఉందో మనకు కూడా అది అసహ్యంగా ఉండాలి. And childbearing is very important for women. శిశు ప్రసూతి స్త్రీలకు చాలా ప్రాముఖ్యమైనది. God has kept it for you. దేవుడు మీ కొరకు That's ఆ why we విధంగా read that ఉంచున్నాడు. chapter, Genesis chapter 3. అందుకే ఆదికాండం 3వ అధ్యాయం చదువుతూ వచ్చాం. God has kept 3 things. For Satan said, what did Satan? For Satan, you will crawl upon the ground, you will eat only dust of the earth. దేవుడు సాతానుతో చెప్పాడు, నీవు భూమిపైన ప్రాకుతావు, నీవు మన్ను తింటావు అని చెప్తూ వచ్చినాడు. For women he said, you have to bear children. స్త్రీలకు చెప్తూ వచ్చినా, నీవు పిల్లలు కనాలి. For man what did he said? పురుషుడు ఏం చేయాలి? With the sweat you have to work. చెమట కార్చి పని చేయాలి. Adam ఏం చేయాలా? పని చేయాలా. ఆదాం ఏం చేయాలంటే చెమట కార్చి పని చేయాలి. Bread winner. వారు ఆహారాన్ని సిద్ధపరచాలి. Modern days, of course, sisters also working to support the family. That's not wrong, but primarily they must bestow their utmost for family life, children upbringing. చూడండి, ఆధునిక దినాల్లో భార్యాభర్త ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు, ఏమాత్రం తప్పులేదు. కానీ మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతూ ఉన్నామో జాగ్రత్తగా ఉండాలి. So read these 4 passages. కాబట్టి ఈ 4 వాక్య భాగాలను చదవండి. Our family life. మన కుటుంబ జీవితం సామరస్యంగా ఉండాలి. Thereby our church life also. ఆ విధంగా మన సంఘ జీవితం కూడా ఉండాలి. 1 Timothy chapter 2. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9 to 15. 9 నుంచి 15 1 వరకు. Peter 3, 1 to 7. మొదటి పేతురు 3, 1 నుంచి 7. 1 Corinthians 11, 1 to 16. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 1 నుంచి 16. Genesis chapter 3, 14 to 19. ఆది కాండము 3వ అధ్యాయం 14 These నుంచి passages will 19. help us. ఈ యొక్క వాక్య భాగాలు మనకు Make సహాయపడేవిగా our ఉన్నాయి. family lives well.
మన in the sight of God. దేవుని దృష్టిలో మన కుటుంబ జీవితాలు బాగుగా ఉంచుకోవడానికి ఇవి సహాయపడేవిగా ఉన్నాయి. May the Lord help us. దేవుడు మనకి సహాయం చేయను గాక. Let me pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీరు